అందరికీ నమస్తే అండి. జేబీఎం. ఈరోజు ఒక అంశమును పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ముందుకొచ్చాను. ఈరోజు తిరువూరు నియోజకవర్గం ఒక అవినీతి అక్రమాలకు ఒక అడ్డాగా నిలిచినటువంటి తిరువూరు గడ్డ అని చాలామంది అనుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో మండలాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రేషన్ మాఫియా దగ్గర నుంచి మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ఈ అవినీతిని ఎవరైతే కాపాడాలో అధికారులు, ఈ అధికారుల్లో కొంతమంది ఇటువంటి అక్రమార్కులకు కొమ్ము కాయటం వలనే ఇవన్నీ జరుగుతున్నాయని నేను ఈరోజు తెలుపుతున్నాను. ప్రజాప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఈ అధికారులు అవినీతి అక్రమాలని ఆపకుండా అటువంటి వారి కొమ్ము కాస్తూ సొమ్ము చేసిన సందర్భాలు లేకపోలేదు. రేషన్ మాఫియాను ఒకవైపు నుంచి ప్రభుత్వము, ఈనాటి మంచి కూటమి ప్రభుత్వము రేషన్ మాఫియాను మట్టు పెట్టాలని చెప్పేసి ఇవాళ రేషన్ బండ్లను తీసివేశారు. రేషన్ షాపుల్లో రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు. అలా పెట్టినా కానీ ఇవాళ రేషన్ మాఫియా ఆగడాలు ఇవన్నీ తగ్గలేదు. అదేవిధంగా గతంలో కూడా ఈ రేషన్ మాఫియా కోసం నేను గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారికి విషయంలో నేను తీసుకెళ్తే నాకు ఒక టీంని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను రేషన్ మాఫియాని అరికట్టాలని ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, ప్రభుత్వ ఆదాయాలకి గండి పడకూడదని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ఎన్డీఏల ప్రెసిడెంట్గా మానవ హక్కులు నశించకుండా మానవ హక్కులు కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు నేను అవినీతి అక్రమాల మీద పోట్లాడుతూ ఒక సైనికుడిగా నేను పోరాడుతున్నాను. నా మీద ఎన్నోసార్లు అగత్యాలు జరిగినాయి, రైట్స్ జరిగినాయి. ఒకప్పుడు ఒక సబ్సిడర్ అంటారండి, సబ్సిడరు, బ్లాక్ మెయిలరు, హనీ ట్యాపర్, వీళ్ళు నా ఇంటి మీదకి వచ్చి దాడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక అవినీతిని నేను ప్రచురణ చేసినందుకు. అదేవిధంగా రేషన్ మాఫియా అక్రమంగా రైసు బియ్యం తలిసిన సమయంలో కూడా నేను ఆపితే కూడా నా మీద దాడిన సందర్భాలు లేవు. ఆ దాడి చేయడానికి కారణం కూడా అధికారులే. అధికారులకు ఫోన్ చేస్తే స్పందించలేదు. అదే నేపథ్యంలో ఈరోజు తిరువూరులో మొన్న 17వ తారీఖు అండి 12:30 నుంచి మట్టి తోలకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మట్టి తోలకాలు జరిగేటప్పుడు కూడా 12:30 నుంచి నేను మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి డిప్యూటీ ఎంఆర్ఓకి అదేవిధంగా రెవెన్యూ అధికారి వారికి కూడా, అదేవిధంగా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అందరికీ కూడా నేను ఫోన్ చేసి ప్రభుత్వాన్ని గండి కొడుతున్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవినీతిని, అక్రమ మట్టి తోలకాలను ఆపాలని నేను ప్రయత్నించిన సందర్భంలో ఒక్క ఫోన్ కూడా పని చేయకపోవటం చాలా ఆశ్చర్యంగా కూడా ఉందండి. నేను ఏం చేయాలో, నాకు ప్రాణతెట్టు ఉంది, ప్రాణహాని ఉంది. నేను బయటికి వెళ్తే ఈ రేషన్ మాఫియా, మట్టి మాఫియా, అదేవిధంగా ఇవన్నీ ఈ మాఫియాలు నన్ను ఏం చేస్తారని ప్రాణ భయంతోనే నేను ఆ సైట్ మీదకి వెళ్ళడం జరిగింది. సైట్ మీదకి వెళ్ళి నేను ఫోటోలు తీసుకొని వచ్చిన సందర్భంలో అప్పటికే నేను అధికారులకి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో 100 కాల్కి ఫోన్ చేసి విషయాన్ని, సమాచారాన్ని తెలిపితే, వీరు తిరువూరులో పోలీసు వారికి తెలిపితే కూడా తిరువూరు పోలీసు వారు ఏమి చేసేదాన్ని చేతులు ఎత్తే సందర్భాలు లేకపోలేదు. అదే మట్టి మాఫియా అదే రోజు తెల్లవారి 7 గంటలకు కూడా ఆ సైట్ మీద పనిచేస్తూ దర్జాగా ఈ టిప్పర్లను మట్టిని తోలుతూ ఉంటే మట్టి టిప్పర్లను అక్కడ ఆపి, సైట్ ముందు ఆపి జేసీపీ తీసుకొచ్చి కుప్పలు నిరుముకొని దర్జాగా వెళుతున్న సందర్భంలో కూడా నేను రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి, సబ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేస్తే కూడా దానికి స్పందించనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అసలు ఆ రోజు
అధికారులు ఎందుకు ఫోన్లు ఎత్తలేదు, తెల్లారి ఎందుకు ఆ సైడ్ మీదకి అధికారులు రాలేదు, పోలీసు అధికారులు ఎందుకు రాలేదు, రెవెన్యూ అధికారులు ఎందుకు రాలేదు, దీని వెనక ఉన్నటువంటి మరి మర్మం ఏమిటో నాకు తెలపాలండి. లేని పక్షంలో సోమవారం ఈ రెవెన్యూ అధికారుల మీద, పోలీసు అధికారుల మీద 100 కాల్ చేస్తే కూడా స్పందించినటువంటి ఈ పోలీసుల మీద కూడా నేను రేపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మరి స్పందనలో నేను ఫిర్యాదు చేయడం సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ మామూలేనండి, ఇవన్నీ మామూలే. వాడు అట్లాగే చెబుతాడు, మన పోలీసు వాళ్ళని పీకేది ఏమి లేదు, రెవెన్యూ పీకేది ఏమి లేదని వీళ్ళు అనుకుంటారు. నిజంగా నేను పీకేది ఏమి లేకపోయినా కానీ నేను ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ పైన దృష్టికి తీసుకెళ్ళడం నా బాధ్యత అండి. ఒక పౌరుడిగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక జర్నలిస్టుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాలి. కాబట్టి మరి గమనించాలి అందరూ, ఈ విషయంలో ఎవరైతే ఏ రెవెన్యూ, ఏ పోలీసు అయితే స్పందించలేదో దీని వెనకాలన్నటువంటి మర్మం ఏమిటో ఓకేనా నాకు తెలియకపోతే సోమవారం 10 గంటలకు నేను స్పందనని ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నానండి. అందరికీ మరోసారి నమస్తే, జై భీమ్ అండి.